నంబర్ 176. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నన్ను వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాలనేనటి ఓ దివ్య స్నేహం, నా యేసు నీ స్నేహం, నన్ను వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాలనేనటి ఓ దివ్య స్నేహం, నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నిజమైనది విలువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం, నిజమైనది విలువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, కష్టాలలో కన్నీళ్లలో ఓదార్పు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం, కష్టాలలో కన్నీళ్లలో ఓదార్పు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా,
సాంగ్ నెంబర్ 91 అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నరపుటకైనా, ఆశ్చర్య కార్యముల సగుటకైనా, అద్భుత శక్తిని నరపుటకైనా, ఆశ్చర్య
మహావివేకి యేసయ్య. మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను. మహానుభావుడు యేసయ్యా నాలో మోదన మృదంగమై. మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను. మహానుభావుడు యేసయ్యా నాలో మోదన మృదంగమై. Song number 73. రాజులకే రారాజువు. రాజులకే రారాజువో నీవు ప్రభులకే ప్రభుండవో. రాజులకే రారాజువో నీవు ప్రభులకే ప్రభుండవో.
గతించిన కాలంలో ఆయన చేసిన ప్రతి ఒక్క మేల్ని జ్ఞాపకం చేసుకుందాం వెనుతిరిగి. ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు మర్చిపోయినట్లయితే ఎప్పటికీ ఆయన సన్నిధిని మనం అనుభవించలేం. కాబట్టి ఒక్కసారి ఆయన చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ, గతించిన కాలంలో ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి, గతించిన కాలంలో ఆయన చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాన్ని బట్టి అనేక మంది అనుకోవచ్చేమో, నా జీవితంలో ఏ అద్భుత కార్యం జరగలేదు అని. ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది ఆయన చేసిన అద్భుతమైన కార్యమే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించమని దేవుని యొక్క వాక్య భాగం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నప్పుడు ఈ రోజున ఆయన ఇచ్చిన సమయాన్ని ఏ ఒక్కరు పోగొట్టుకోకండి. దేవుడు మన జీవితంలో రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు హృదయపూర్వకంగా కొద్ది సమయం ఆయన్ని ఆరాధిద్దాం. ఎంతో కాలం తర్వాత మరలా ఈ విధంగా ప్రార్థన జరగటాన్ని దేవుడు సహాయం చేశాడు. ఎంతో గొప్ప దేవుడు, బలవంతుడు, అద్వితీయ దేవుడు, రాజాదిరాజు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. అవును తండ్రి, మన జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఒక్క మేలు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నోరు తెరిచి స్తుతిద్దాం ఆయన్ని. ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలో నిలవబెట్టిన దేవుడు, గొప్ప దేవ, ఆశ్చర్యకాడ, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రోజు నాయన మీరు మమ్మల్ని సజీవ లెక్కలలో పెట్టారు దేవా. మిమ్మల్ని ఆరాధించడానికి సమయం ఇచ్చావు తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి ఆయుష్ ఇచ్చావు దేవా. మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మమ్మల్ని కొద్ది మందిగా దేవా ఈ స్థలంలో కూడుకోవడానికి అవకాశం ఇచ్చావు తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఎటువంటి ఎన్నిక లేని, అర్హత లేని మమ్మల్ని నాయన ఎంతగానో ప్రేమిస్తూ, ఎంతగానో కాపాడుతూ తండ్రి, ఎంతగానో దేవా నాయన మమ్మల్ని చేపట్టుకు ముందుకు నడిపిస్తున్న మా యేసయ్య నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించండి తండ్రి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
వేలాది పొట్టేళ్ళ నాన్న ఏమి ఇవ్వగలవారమయ్యా? ఏమి ఇచ్చి మిమ్మల్ని సంతోష పెట్టగలం తండ్రి అయ్యా? ఏమి తీసుకుని వచ్చి మిమ్మల్ని దర్శించగలం దేవా అయ్యా? ఏమిచ్చినా అది మీరు ఇచ్చినదే ప్రభువా. మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లనేనయ్యా. మా దగ్గర ఉన్నవన్నీ తండ్రి మీరు ఇచ్చినవే ప్రభువా. ఈ జీవితం, ఈ ఆయుష్ తండ్రి, ఈ కుటుంబం, ఈ వ్యాపారం, ఈ ఉద్యోగం సమస్తం నాయన మీరు ఇచ్చినదే దేవా. మీరు ఇవ్వకుండా మా దగ్గర ఏమీ లేవు తండ్రి. మా సొంతంతో, మా కష్టంతో, మా జ్ఞానంతో, మేము ప్రయాసతో మేము పొందుకున్నది ఏమీ లేదయ్యా. కేవలం నీ కృప వలన మాత్రమే ఈ రోజున ఈ విధంగా ఉన్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన సమృద్ధిని బట్టి మీకు వందనాలు దేవా. మీరు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా. మీ సన్నిధిని మాతో ఇచ్చినందుకే నీకు వందనాలు దేవా. అయ్యా, తినడానికి ఆహారాన్ని, ధరించడానికి వస్త్రాలు తండ్రి అయ్యా, నిలువ నీడను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు దేవా. ఇవి లేని వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరినీ ఇప్పుడే జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మదేవ. ఇరుకులో ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి అయ్యా. లేమిలో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి అయ్యా. ఇరుకులో ఉన్న వారిని ఇప్పుడే విశాలతలోకి నడిపించండి పరిశుద్ధాత్మదేవ. మీ సన్నిధిని మాతో ఉంచండి తండ్రి. ఎవరైతే బలహీనులుగా మీ సన్నిధికి వచ్చారో ఇప్పుడే వారిని బలపరచండి దేవా. అయా, బలమైన ఆత్మాభిషేకం మాకు దయచేయండి. నిన్ను ఆరాధించే వారిని మమ్మల్ని నిలవబెట్టండి. ఈ లోకంలో మమ్మల్ని వేరు చేసుకుని ప్రత్యేకించుకుని దేవా. పిలువబడిన గుప్పులో నుండి తండ్రి, ఏర్పరచబడిన గుప్పులో మేము నడవగలిగే విధంగా మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించండి అయ్యా. ఒక్కొక్కరిని బలమైన ఆత్మతో నింపండి నాయన. చల్లారిపోయిన ఆత్మను మాలో తీసుకురండి. నిలువెచ్చని స్థితిలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి నాయన. మండే అనుభవాన్ని మాకు దయచేయండి దేవా. మండే పగ్గు వలె మమ్మల్ని మార్చండి తండ్రి. బలమైన ఉద్యోగ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి దేవా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీవే, ఆరాధనా నీవే, ఆరాధనా నీవే, ఆరాధనా నీవే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీవే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
వారి జీవితాన్ని వారి కుటుంబాన్ని మీ చేతిలో పెట్టుకుంటున్నామట. ఇంకా ఉద్యోగం లేక నిరుద్యోగులు ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల జీవితాలు కట్టుబడాలి తండ్రి. మీ సైడ్కి వచ్చిన ఏ ఒక్కరు నువ్వు కాడి చేతి పంపించే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్క ఇబ్బంది, ప్రతి ఒక్క సమస్య యేసు నామములో పట్టివేయబడ్డగా సన్నిధి కార్యక్రమాలతో చూపించేయండి తండ్రి. పరిశుద్ధానికే వందనాలైనా. అయ్యా రాజమండ్రి సేవను కూడా మీ చేతిలో పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీ సేవ నాయన ఇంకా అనేక దూర ప్రాంతాలు తండ్రి, ఇంకా అనేకమైన పట్టణాలు విస్తరించబడే విధంగా సహాయం చేయండి. లోక దిగంతాల వరకు పరిగెత్తగలిగే శక్తిని మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి, బలమైన ఆత్మతో నింపండి దేవా. ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ముఖ్యంగా యవనస్తులు మీ చేతిలో పెట్టుకుంటున్నామైనా. యవన కాలంలో నీ కాడిని పెట్టినారు, నీకు మేలు తండ్రి. యవన కాలంలో నీ కాడిని మోయగలిగితే నాయన అయ్యా గొప్ప భవిష్యత్తుని తండ్రి, గొప్ప జీవితాన్ని వారు అనుభవించగలరు నాయన. పరిశుద్ధ యవన బిడ్డలందరినీ యవనస్తులు ముఖ్యంగా మీ చేతిలో పెట్టుకుంటున్నాం దేవా. ఏ లోకం, ఏ ప్రలోభాలు తండ్రి, ఏ ఆకర్షణలు బిడ్డలకు అంటుకున్నా బిడ్డలందరి చుట్టూరు మీ కంచెలు వెళ్ళినా. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వైరస్ ద్వారా తండ్రి ఏ ఒక్కరు నాయన కీడు నాయన వారి జీవితాలకు అంటకుండా దేవా. ప్రతి ఒక్కరి చుట్టూరు మీ కంచెలు వేయండి తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిని మాతో ఉంచండి దేవా. ఆది నుంచి అంతవరకు మెదర్శనం జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పాన్ చేసుకుని మనం వాగ్దానం మనం ప్రార్థన సకలమైన ఆశ్రకామతో పనులు తండ్రి సౌందర్య చూపుతుంది. ఎందుకు తండ్రి దేవా మీ యొక్క దీవెన తండ్రి, మీ యొక్క రక్షణ కంచిన తండ్రి, మేము పొందుకోగలిగే విధంగా సాధించవలసిన పరిశుద్ధాత్మ దేవా. అనేక మంది తండ్రి సంఘంలో అనేక మందికి సమస్యలు వచ్చినాయి తండ్రి. ఏ సమస్య వచ్చినా తండ్రి పొగ కూడా అంటకుండా తండ్రి బిడ్డల దేవా మీరు రక్షించి మీరు బయట తీసుకొచ్చారు తండ్రి. మీకు తండ్రి రాకుండా చేయించుకుంటున్నాం తండ్రి. దేవా సమస్యలు అనగా తండ్రి దేవా ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, కానీ తండ్రి సమస్యలో నుంచి తండ్రి విడుదలని రక్షణ కలిగించే నువ్వు దేవా మాతో ఉన్నప్పుడు తండ్రి దేవా మీ యొక్క సన్నిధికి ఉంచవలసిందిగా తండ్రి. వరకు దేవ పాటల ప్రార్థన ద్వారా మీ యొక్క నామాన్ని మేము పంచంగా పరిచాం తండ్రి. ఇప్పుడు దేవా వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి ఎంతమంది తండ్రి వాక్యాన్ని దేవా యూట్యూబ్ లో వింటున్నారు తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మీ యొక్క సన్నిధి ఉంచవలసిందిగా మా సమితిలో పెద్ద పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన గురించి తెలియని క్రైస్తవుడు ఉండడు. ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క సమస్యని తీర్చుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. మన అసాధ్యమైనటువంటి మన పరిస్థితుల్ని సుసాధ్యంగా మార్చగల శక్తి ప్రార్థనలో ఉంది. దేవుని యొక్క పాదాలను పట్టుకునే ఏకైక మార్గం
ప్రార్థన ద్వారా మాత్రమే. నిజమే. అయితే ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనకి అర్థమైన రోజు మన ప్రార్థనలో ఇంకా బలంగా ముందుకు సాగే అవకాశం ఉంది. అది ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, మన విశ్వాస జీవితం మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలన్నా, మన యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలన్నా, మన జీవితంలో, మన భవిష్యత్తులో, మన చదువులు, మన జీవితంలో ఏదైనా కానీ ముందుకు సాగాలంటే కనుక ప్రార్థన అనే ఇంధనం, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను, రిఫరెన్స్లో వెళ్తాను. నేను ఒక 100-150 సంవత్సరాలు అంటే దగ్గర 1900 సంవత్సరం మొదటి ప్రాంతంలో ఎప్పుడైతే కనుక ఇంగ్లాండ్ నుంచి ఆ మిషనరీస్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఆ రోజులు 1900 సంవత్సరం అంటే 120-130 సంవత్సరాల క్రితం మిషనరీస్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్న ఆ సమయంలో ఇండియా ప్రాంతంలో అమృత్సర్ లేకపోతే కనుక పంజాబ్ ప్రాంతానికి ఒక మిషనరీ వచ్చాడు. ఆయనకంట దేవుని యొక్క పని చేయాలంటే చాలా ఇష్టం, కానీ మాట మాది నెత్తి అంట, అంతగా స్పష్టంగా మాట్లాడలేడు. దాంతోపాటు అంత ఎక్కువ ఆ నెత్తి వలన ఆయన హిందీని లేకపోతే ఆ లోకల్ ఆ పంజాబీ భాషల్ని పూర్తిగా నేర్చుకున్నాడు. కానీ అతని ఉచ్చారణ, అతని యొక్క మాట మాట్లాడేది హిందీలో లేకపోతే కనుక పంజాబీలో మాట్లాడేది అర్థమయ్యేది కాదట. అందరూ అనేవారంట, నువ్వు నేర్చుకో, ఇంకా జాగ్రత్త నేర్చుకో. ఇక్కడ దాకా వచ్చినప్పుడు మరి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ రాకపోతే కనుక స్వార్థ ఎలా చేస్తావు, దేవుని పనులు చేస్తావు అన్నప్పుడు చేయగలను చేసేవాడంట. దగ్గర 10 సంవత్సరాలు పట్టింది ఇక్కడ భాష ఆడడానికి. దగ్గర 6-7 నెలలు వచ్చేస్తుందంట. కానీ 10 సంవత్సరాలకు కూడా స్పష్టంగా మాట్లాడలేకపోయాడు. మరి ఏం చేయాలి? దేవుని పని చేయాలని ఆశ, మోకాళ్ళు అరిగేలా ప్లాన్ చేసేవాడంట. అతను చేయగలిగేది ఒక్కటే, స్వాతికి వెళ్ళేవాడు, చెప్పేవాడు, మీటింగ్స్ వెళ్ళేవాడు. కానీ రోజుకి దగ్గర 18 గంటలు ప్లాన్ చేసేవాడంట. అతను అన్నదొక్కటే, నా ఓపిక కొలది నేను ఈ భారతదేశం నుంచి ప్లాన్ చేస్తాను. మాట్లాడలేకపోవచ్చు, నేను మంచి వక్తను కాకపోవచ్చు, అనేక మందికి స్వార్థ చెప్పలేకపోవచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన వరం ప్రార్థన. ఎందుకంటే చూడండి, మనం బైబిల్ చదవటం కానీ లేకపోతే వాక్యం చెప్పటం, వినటం, చర్చికి రావటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ప్రార్థనది ఒక ఎత్తు. ఎందుకంటే కనుక ప్రార్థన నువ్వు కళ్ళు మూసుకుని ఎంతసేపు ఉండగలవు, మోకరించి ఎంతసేపు ఉండగలవు. వయసు నిమిత్తులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మోకాళ్ళు ఉండేప్పటికీ కష్టం కదండి. మోకాళ్ళ అనుభవం క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనది. మరి రోజుల తరబడి, గంటల తరబడి నువ్వు దేవునితో గడపడం ఎంత కష్టం. ఒక గంట ప్లాన్ చేసి చూడండి, ఒక గంట కళ్ళు మూసుకుంటే కనుక నిద్రణ వస్తుంది, లేకపోతే కనుక రకరకాల ఆలోచనలు వస్తాయి, కానీ దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. 18 గంటలు ఒంటరిగా, అసలు ప్రార్థన కాదు, అసలు ఒంటరిగా ఉండగలమా? 18 గంటలు, రోజుకు 18 గంటలు సంవత్సరాల తరబడి చేసేయండి ప్రార్థన. ఆ రోజు ఆ గొప్ప భక్తుడు చేసిన ప్రార్థన ఈ రోజు ఊహిస్తే కనుక అనుకుంటాం, సౌత్ ఇండియాలో ఈ ప్రాంతాల్లో క్రైస్తవం చాలా చర్చెస్ అనుకుంటున్నాము. నేను నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు పెద్దగా చర్చెస్ లేవు, కానీ ఈ రోజు చూస్తే కనుక ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1000 మందితో ఉన్న సంఘాలు అనేకం ఉన్నాయి. 1000 మందితో, 1000, 2000, 5000 మందితో ఉన్న సంఘాలు అనేకం ఏర్పడి. కారణం అనుకోకండి మనం కష్టపడుతున్నాం, మనం ప్రార్థన చేస్తున్నామని. అనేక మంది కన్నీటి ప్రార్థన, అనేక మంది మోకాలి ప్రార్థన, అనేక మంది చేసినటువంటి ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం ఈ రోజు మీ దాకా, నా దాకా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రేమ మన దాకా రావటానికి కారణం అనేక మంది మిషనరీస్ యొక్క మోకాలి ప్రార్థన ఉంది అనే విషయం మనం గుర్తించుకుని మరి నెక్స్ట్ తరానికి అందించాలంటే వాళ్ళు మోకాలు ప్రార్థన చేశారు, మన దాకా అందింది. మరి మన నెక్స్ట్ తరానికి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటని, ఆ స్వచ్ఛతని, దేవుని స్వచ్ఛతని అందించాలంటే కనుక ఖచ్చితంగా మోకాలు మీద మనం రావాల్సిందే. మన సమస్యలు పోవాలంటే కనుక, మన జీవితం మారాలంటే కనుక, మనకు ఉన్నటువంటి ఏ ఇబ్బందిని నువ్వు పక్కన తప్పించాలన్నా కానీ ఖచ్చితంగా మోకాళ్ళతో మాత్రమే దేవుణ్ణి పొందుకునే మార్గం, దేవునితో నువ్వు మాట్లాడే మార్గం, అది కేవలం మోకాళ్ళ ద్వారా మాత్రమే. వాక్యం ద్వారా నువ్వు దేవుని ఉద్దేశాలు వింటావు, వాక్యం ద్వారా నువ్వు ఏం మారాలని అర్థం చేసుకుంటున్నావు, బాగుంది. కానీ దేవునితో మాట్లాడే మార్గం ఏది? దేవునితో మాట్లాడే పద్ధతి ప్రార్థన ద్వారా. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు
దేవునికి నీకు మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటంకాన్ని నువ్వు కళ్ళు మూసుకోవటం అనేది ఏంటంటే, నీ శారీరకమైనటువంటి నీ కళ్ళు మూసుకున్నప్పుడు ఆత్మీయమైన నీ కళ్ళు తెరవబడతాయి. శారీరకంగా నీ కళ్ళు మూసుకున్నప్పుడు ఇంకా లోకం కనిపించదు, నీకు లోకపు ఆలోచన రాకూడదు. నీకు నీ ఆలోచన, నీ ధ్యేయం, నువ్వు దేవుణ్ణి పొందుకోవాలనే ఆశతో నువ్వు ఆత్మీయ నేత్రాలు తెరబడినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. 18 గంటలు కాదు, కొన్ని 100 గంటలు కూడా నువ్వు నిరవధికంగా పాలన చేయగలవు. కారణం నీతో దేవుడు ఉంటాడు. కళ్ళు మూసుకుంటే ఎందుకు ఎక్కువసేపు ఉండలేవు? కారణం నువ్వు ఒంటరిగా కళ్ళు మూసుకుని ఇదేంటి అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఆత్మీయ నేత్రాలు, నీ నేత్రాలు తెరబడినప్పుడు నీ పక్కనే ఉంటాడు. నీతో ఆయన మాట్లాడతాడు, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇంక టైం తెలుస్తుందా? అది సృష్టికర్త, సర్వ సృష్టికర్త నీతో మాట్లాడటానికి, సర్వ సృష్టికర్త నీ ప్రతి ఒక్క అవసరతని, ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క మాటని వినటానికి నీ పక్కనే ఉంటాడు. ఆయన మాట్లాడతాడు. ఆ మాట్లాడే స్థితి నువ్వు పొందుకో అంటే కనుక, ఆ మాట్లాడే అనుభవాన్ని పొందుకో అంటే కనుక, ఆయనతో నువ్వు మాట్లాడే అనుభవం పొందుకో అంటే కనుక నువ్వు చేయవలసింది ఖచ్చితంగా ప్రార్థన అనేది నీకు అత్యంత ప్రాముఖ్యమైనది. అయితే ఈరోజు ప్రార్థన గురించి మనం వివరించుకుంటున్నాం. అయితే ప్రార్థనకు మోకరించే ముందు మనం ఏ ఉద్దేశంతో ప్రార్థనలో మోకరించాలి, ఏం చేసి ఏ విధంగా ప్రార్థనలో అభివృద్ధి చెందాలని మాట చూసుకుందాం. మొదటిగా చూసుకుందాం మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 22. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినెడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పను. ప్రార్థనకి మోకరించే ముందంట, ప్రార్థనకి మనం కూర్చునే ముందు మనం అనుకోవాల్సినటువంటి లేదా మనం ఊహించాల్సినటువంటి మన యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలంటే కనుక చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అది దొరుకునని నమ్మేడలా మీరు వాటన్నిటినీ మీరు పొందుకుంటారంట. అవన్నీ మీకు దొరికినాయని చెప్పి నమ్మినప్పుడంట, దేని గురించి ప్రార్థన మోకరిస్తున్నావో, దేని గురించి నువ్వు మోకరించావో అది నీ జీవితంలో పొందుకున్నావు అని చెప్పి నువ్వు నమ్మాలంట. పొందుకున్నాను అంటే ఇప్పుడు ప్రార్థన అంటే దాని అర్థం ఏంటంటే కనుక, నువ్వు ప్రార్థనకి మోకరించినప్పుడు నువ్వు ఎంత నమ్మకంతో నేను ప్రార్థనకి నేను కూర్చున్నాను అంటే కనుక ఖచ్చితంగా నా దేవుడు నా సమస్యని తీసేశాడు. అది ఈజీ కాదండి. నీకు ఆయన మీద దేవుడిని నమ్మే వచ్చాం. పాస్టర్ గారు అదేంటి కొత్తగా చెప్తున్నారు మళ్ళీ నమ్మమని? దేవుడు నమ్మే కదా వచ్చాం, పొద్దున పూట వచ్చాం, వైరస్ టైంలో వచ్చాం, అంతా బాగుంది, దేవుడు నమ్మే కదా వచ్చాం, దేవుడు నమ్మే ఆయనతో నడుస్తున్నావు. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు పరీక్షించుకునే సమయం ప్రార్థనలో నువ్వు కళ్ళు మూసినప్పుడు నువ్వు ప్రార్థన కూర్చుంటున్నావు అంటే, ప్రార్థన అంటే నీ తండ్రితో మాట్లాడుకోవటమే, నీ తండ్రిని అడగటమే. సర్వ సృష్టికర్త ఆయన చేతిలో సమస్తం ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, ఘనత ఉంది, ధనం ఉంది, సమృద్ధి ఉంది, ఆయన దగ్గర లేనిది లేదు. మరి నువ్వు ఏది కావాలని ఆయన దగ్గర వెళ్తున్నావో అది ఇస్తాడా ఇవ్వడా అని అనుమానం తెలితే ఎలా ఇస్తాడు? లోకపరమైనటువంటి రిలేషన్స్ చూసుకుందాం. నీ తండ్రి అపర కుబేరుడు, లక్షల కోట్లు ఆస్తుంది. నీకు 1,000 రూపాయలు లేకపోతే 10,000 లక్ష రూపాయలు నీకు అవసరం ఉంది. నీ తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు ఎలా వెళ్తావు? ఇస్తాడో ఇవ్వడో, తిడతాడేమో అనుమానం తెలుతావా? నీ తండ్రికి ఫోన్ చేసినప్పుడు ఎలా ఫోన్ చేస్తావు? పంపించు డబ్బులు తొందరగా అంటావా? లేకపోతే పంపిస్తావా కొంచెం, నాకు ఇది సమస్య మొత్తం లిస్ట్ చెప్తావా? ఏవి చెప్పు. ఎందుకంటే నీ తండ్రి అపరుకుబడి, మీ తండ్రికి నువ్వు అడిగే 10,000 లక్ష అసలు మ్యాటర్ కాదు. కాబట్టి నువ్వు చేసే ఫోన్ కాల్ ఈ నెంబర్కి నువ్వు లేకపోతే ఈ అకౌంట్ పంపించు అని అడుగుతావు తప్ప ఎందుకు పంపించాలో చెప్పవు. కారణం అది నాది కాబట్టి ఆ నమ్మకం. నా తండ్రి నాకెందుకు అవడు? నువ్వు ఒకసారి అక్కడ మీ తండ్రికి ఫోన్ చేయడం అంటే కనుక అక్కడ ప్రార్థన చేయటం. నీ తండ్రికి ఫోన్ చేసే ముందు ఫోన్ చేస్తావు ఏమనుకుంటావు? నా తండ్రి నా ఫోన్ కాల్ అందుకోగానే ఆటోమేటిక్ నెక్స్ట్ సెకండ్ నా అకౌంట్ డబ్బులు ఇప్పుడు పోతాయి అని నమ్మి ఫోన్ చేస్తావు కదా. మరి ఇక్కడ దేవుడికి వచ్చినప్పుడు నీ తండ్రి, నీ శారీరకమైన నీ తండ్రి కన్నా ఆత్మీయమైనటువంటి నీ తండ్రి ఆయన ఎంతో ధనవంతుడు, ఆయన దగ్గర లేనిది లేదు. మరి ఈ లోకపరమైనటువంటి తండ్రి నీకు డబ్బులు పంపించడానికి ఆలోచించు 1-2 సార్లు, లేదా ముందు పంపించాను అని వేస్ట్ చేసి అనుకోవచ్చు, లేకపోతే పంపించడానికి టైం కూడా పట్టచ్చు కొంచెం. కానీ పరలోకపు తండ్రి ఎంతసేపు పడుతుంది? ఎంత టైం పడుతుంది? వెంటనే సెకండ్లో నీ అవసరం తీర్చగలడు. మరి ఎందుకు తీర్చట్లేదు?
అదే పాస్టర్ గారు చెప్పింది చాలా బాగుంది, మరి ఎందుకు తీర్చట్లేదు? ఎందుకు అంటే గనక నువ్వు నమ్మలేకపోతున్నావు, ఆయన చేస్తాడని చెప్పి నమ్మలేకపోతున్నావు. నీవు ఏ విధంగా అయితే గనక నీ ఈ లోకపరమైన తండ్రి నీకు తెలుసు ఇవ్వగలడా లేదా అని, ఆయన ఇవ్వగలడని చెప్పి నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావు, కంటికి కనిపిస్తుంది కాబట్టి నమ్ముతున్నావు. నా తండ్రి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి నాకు 1,000 రూపాయలు ఇవ్వగలడు అని నువ్వు లెక్కేసుకుని అడుగుతున్నావు, ఇస్తాడు నమ్ముతున్నావు కాబట్టి ఇస్తున్నాడు. మరి ఆ తండ్రి దగ్గర నువ్వు అడిగింది ఏది లేదు ఆయన దగ్గర? ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యం లేదా, మనశ్శాంతి లేదా, సమృద్ధి లేదా, ఏది లేదు. లోకపరంగా ఒక తండ్రి అడిగే ముందు ఆలోచిస్తావు, నా తండ్రి అప్పుల్లో ఉన్నాడు, నేను అడిగిన దగ్గర ఇవ్వగలడా లేదా. కానీ నీ పరలోకపు తండ్రికి ఏం కొదవా? సమస్తం ఉన్నాయి. నీ తండ్రిని అడుగుతున్నావు, లోకపరంగా తండ్రి అడుగుతున్నప్పుడు నీ తండ్రి దగ్గర ఉన్న వాటిని నువ్వు నమ్మకంగా ధైర్యంగా అడుగుతావు, ఇస్తాడు నమ్ముతావు. మరి పరలోకపు తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు నమ్మకం లేదు? అడిగేటప్పుడు ఆ అపనమ్మకంలో ధ్వనిస్తుంది, నీ స్వరంలో అపనమ్మకం ధ్వనిస్తుంది కాబట్టి నీకు ఆయన చేయటానికి వెనకడుగు వేస్తున్నాడు. నువ్వే చూసుకో. నీ దగ్గరికి నీ కొడుకు వచ్చాడు, వచ్చి నీ దగ్గర సమస్తం ఉన్నాయి. నీ కొడుకు వచ్చాడు, వచ్చి నెమ్మదిగా నాన్న అది నాకు కొంచెం ఆ అప్పు కొంచెం అని నీళ్ళు అడుగుతుంది. ఎలా ఉంటుంది నీకు? అదేంట్రా నీదే కదా మొత్తం, ఇది వెళ్ళకపోతున్నావు అంటే నేను ఇవ్వనని అనుమానమా? ఇస్తావు, కానీ అది అడిగితే ఏమంటావో ఏంటో, ఇస్తావో ఇవ్వవో. ఇవ్వకపోతే గనక ఏంటి, నువ్వు ఇవ్వకపోతే గనక ఆ పక్కింటే అప్పు అడిగాను ఎలా ఉంటుంది? నువ్వు ఇస్తావా? ఆలోచించు, ఒక్క నిమిషం ఆలోచించాడు. నీ కొడుకు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాన్న కొంచెం డబ్బులు కావాలి, ఇస్తావా? ఇవ్వకపోతే గనక పక్కింటే అప్పు అడిగానే తీసుకుంటాను, పర్లేదులే. ప్రార్థన చేస్తాం కదా, మన ప్రార్థన మేము ప్రార్థన చేస్తాం, అయ్యా కొంచెం అప్పులు తీర్చయ్యా, అంతగా అవ్వకపోయినా నువ్వు తీర్చకపోయినా అడిగాను, ఎలాగో పక్కన అడిగాను ఇస్తాడులే. నీకు ఎలా ఉంటుంది? నీ కొడుకు దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అడుగుతూ మళ్ళీ బ్రాకెట్లు అడుగుతూ బ్రాకెట్లో చెప్తున్నాడు, నువ్వు ఇవ్వకపోతే కన్నా పక్కన డబ్బు తీసుకుంటాలే, తీసుకోరా బాగుంటావు. ఇస్తావు నువ్వు? ఉన్నాయేమో. ఎందుకు అంటే నన్ను నమ్మలేకపోతున్నావు, ఇస్తానని పక్కన నమ్ముతున్నావా? ఇవ్వరా బాబు, తీసుకోరా అంటావు. మరి నీ పరలోకపు ఎందుకు అలా మాట్లాడు? నువ్వు మోకరించే ముందు నమ్మకం లేదు, ఇస్తాడు. ఇవ్వకపోతే ప్రాణం చేస్తున్నావు ఆరోగ్యం గురించి, ఆరోగ్యం రాకపోతే ఎవరి దగ్గర వెళ్తాను. ప్రాణం చేస్తున్నావు, నువ్వు మోకరిస్తున్నావు, నువ్వు ఆయన ఉద్యోగం కావాలి, ఆయన ఉద్యోగం ఇవ్వకపోతే ఇంకో వ్యాపారం చేసుకుంటాను. అయితే మోకరిస్తున్నావు, అప్పుల సమస్య తీర్చాలని ప్రాణం చేస్తున్నావు, మోకరించు, ఆయన అప్పుల సమస్య తీర్చకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్తాను. సెకండ్ ఆప్షన్తో నువ్వు ప్రార్థన కూర్చుంటున్నావా, లేకపోతే ఫైనల్ ఆప్షన్తో ప్రార్థన కూర్చుంటున్నావా? అది ఆయన చూస్తున్నాడు. ఆయన ఎందుకు చేయలేడు? ఆయన చేయడు అని నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అసలు వేస్ట్ కదా. ఆలోచించు. ఈ లోకపరమైన తండ్రి నీకు అన్ని చేయగలని చెప్పి నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావు, కానీ పరలోకపు తండ్రి చేయగలడా లేదా అనే అనుమానంతో కూర్చుంటున్నావు. ఆయన ప్రార్థన చాలా ముఖ్యం, కానీ ప్రార్థన చేయాల్సిన విధానం కూడా ఇంకా ముఖ్యం. ప్రార్థన చేయటం అంటే కనుక మొక్కుబడిగా అలా చేసేసామా, అలా కళ్ళు మూసుకున్నావా, అలా కళ్ళు తెరిస్తామా కాదు. నువ్వు నీ తండ్రితో మాట్లాడే మాటలు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చూడండి. ఎప్పుడైనా చూడండి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ ప్రతిఫలం ఉంటుంది. అది ఎవరితో అయినా కానీ, నీ స్నేహితులతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో దాన్ని బట్టే వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. ప్రార్థన ఉండదా? ప్రార్థన ఏదో కళ్ళు మూసిస్తాం, అయిపోయింది, నా చేసే అయ్యా ఆయన చేస్తాడు. నువ్వు నీ ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసే విధానం నమ్మకంతో ఉండాలి. ప్రార్థన చేసే విధానం ఖచ్చితంగా ఆయన నాకు ఈ సమస్యని తీర్చేశాడు అది. ప్రార్థన నుంచి లేచేటప్పుడు ఎందుకు అంటాడు ఆయన? ఎందుకంటే ప్రార్థన చేసే టైంలో ఎంతో కొంత నమ్మకం ఉంటుంది. చేస్తాడులే, అలా చేశాడంట, ఇలా చేశాడంట, ఎన్నో సాక్ష్యాలు, ప్రార్థనలు, వాక్యాలు ఎన్నో చేస్తాడేమోలే అని ఎంతో నమ్ముకుంటుంది. కానీ మోకాళ్ళను మించి పైకి లేచే టైంలో నమ్మకం మొత్తం పోతుంది. లెగిసేమో ఒకే మాట అనుకుని లెగిస్తాం. చాలా మంది ఇంత ప్లాన్ చేశాను దేవుడు ఇంక చేస్తాడేమోలే, కానీ చేయకపోయినా పర్వాలేదులే, ఇంకోటి ఏదో ఉంది కదా. ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్తో లెగుస్తాం. కారణం చేయడేమో అని అనుమానం. చేయకపోతే ఎలా బతకాలి, నేను ఏదో చూసుకోవాలి కదా. కాదండి, ఎందుకు చేయడాయన? నువ్వు అడిగింది నీ తండ్రి ఎందుకు చేయడు అనే పట్టుదల మనకుందా? నీ ప్రార్థన ఖచ్చితంగా చాలా ముఖ్యం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుస్తుంది, అన్ని చేస్తుంది. కానీ నువ్వు చేయవలసింది నమ్మకంతో కూడిన ప్రార్థన. ఈరోజు మనం నేర్చుకుందాం నమ్మకంతో కూడిన ప్రార్థన. నువ్వు ఎంత బలమైన నమ్మకంతో ప్రార్థన చేస్తావో, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే అది పొందుకున్నాను, నాకు అది వచ్చేసింది అని నమ్మకం. ఒక మాట చెప్పిన ఉదాహరణ వెళ్తాను. నమ్మకం అంటే ఎలా అంటే కనుక
నీ కాళ్ళు నొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పి కొంచెం చాలా బాధగా ఉంది, కానీ నువ్వు నమ్మాలేమని కాళ్ళు నొప్పి లేదని కాళ్ళు ఎదురించుకుని ప్రార్థన చేయాలి. చేయగలమా? ఆలోచించండి. అప్పుడు జరుగుద్దంట, అప్పుడు పోద్దంట కాళ్ళు నొప్పి. అప్పుల సమస్య, అప్పులు ఏమి లేవు నాకు, నా ప్రశాంతంగా నువ్వు నిద్రపోగలిగితే పొద్దున్న లేచుడు ఏ అప్పులు ఉండవంట. నమ్మగలమా? వెనకాల భయం ఉంటుంది. నమ్మాలంట అప్పులు పోయినట్టు, కానీ అప్పుడు గుర్తొస్తుంటాడు. రాత్రంతా అప్పుడు గుర్తొస్తుంటాడు కదా. రాత్రంతా పొద్దున్న అప్పుడు వస్తాయంట. అప్పులు కట్టకపోతే కనుక ఇల్లు దిగేసుకుంటాడు. నిద్రపడతా రాత్రి ప్రశాంతంగా పని చేసుకోగలం. అసలు ముందు ప్రార్థన గుర్తుకే రాదు. బైబిల్ ఇస్త్రీ కొట్టేసి అందరికి ఫోన్లు చేసి ఆ ఇల్లంతా ఊరంతా తిరుగుతూ ఉంటాం అప్పులు సంపాదించడం గురించి. కానీ మనశ్శాంతిగా దేవుని దగ్గర మోగించగలవా? దేవుని నువ్వు ఎంత నమ్మితే ప్రార్థనలో అంత చేయగలడు ఆయన. ప్రార్థన నువ్వు నమ్మటం ఉంటే కనుక, నమ్ముతానయ్యా, నేను బాగా నమ్మానయ్యా, ఇంట్లో కూర్చున్నానయ్యా, బాగా నమ్మానయ్యా, నా నమ్మకం నీకేం తెలుసయ్యా, అడుగుతాను పక్క వాళ్ళని కాదు. ప్రార్థనలో నీ నమ్మకాన్ని నువ్వు చూపించే ఆ సమయం వచ్చినప్పుడు ప్రార్థనలో నువ్వు నిలకడగా నిలబడలేకపోతున్నామో జాగ్రత్త. ప్రార్థన నుంచి నువ్వు లెగిసేటప్పుడు ఖచ్చితంగా నాకు ఈ అంశాన్ని ఆయన చేసేసాడు అనే నమ్మకం నువ్వు చూపించినప్పుడు 100% నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. ఈ రోజు మన పరిస్థితులు మారట్లేదు ఇంకా అంటే కనుక కారణం మనం భక్తులు కాదని కాదు, దేవుడు నమ్ముకోకపోవడం కాదు. ఒకటే కారణం, మనం ఆయన్ని ప్రార్థనలో పూర్తిగా నమ్మలేకపోతున్నాం, పూర్తిగా ఆయన మీద ఆధారపడలేకపోతున్నాం. పూర్తిగా 100% నువ్వు ఆయన ఆధారపడు, ఆయన చేస్తాడని నమ్ము అంటున్నాడు. వాగ్దానం చేస్తున్నాడు, ఖచ్చితంగా 100% చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఒక్క చిన్న ఉదాహరణ చూసుకున్నాం, ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. పేతురు గురించి ఈ బైబిల్లో చూసినటువంటి అత్యంత చిన్న ప్రార్థన, అత్యంత షార్ట్ నోటీస్ లో చేసిన సువార్త 14వ అధ్యాయం 28 నుండి 32 వచనాలు. మత్తయి సువార్త 14:28. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. చాలండి. ఇక పేతురు చేసినటువంటి తప్పు, ఆయన నమ్మలేదు, భయపడ్డాడని పక్కన పెడదాం. పేతురు చేసిన ప్రార్థన గుర్తు చేసుకుందాం. ఇక్కడ పేతురు మునిగిపోవటం మొదలు పెట్టాడంట. నీళ్ళ మీద నడిచిన మొదటి వ్యక్తి, ఏమో చివరి వ్యక్తిగా తెలియదు, మొదటి వ్యక్తి నడుస్తున్నాడు. నీళ్ళ మీద నడుస్తూ నీళ్లలో నుంచి మునిగిపోవటం మొదలు పెట్టగానే ప్రార్థన చేశాడు. ఆ మునిగిపోక ముందే రెస్పాన్స్ వచ్చింది. దేవుడు ఆయన చేపట్టుకున్నాడు. చూడండి, నీళ్ళు నడుస్తున్నా ఎంతసేపు పడుతుంది మునగటానికి? నీళ్ళ మీద నువ్వు ఉన్నావు, నీళ్ళ అడుగు వేసావు, మనం తేలం కాబట్టి మునుగుతాం. ఓకే, మునగటం ఎంతసేపు పడుతుంది? ఇన్ని సెకండ్లు పడుతుంది. ఒక మనిషి నీళ్ళ మీద నుంచిన తర్వాత మునగటం ఎన్ని సెకండ్లు పడుతుంది? అన్ని సెకండ్లు, కొన్ని సెకండ్లు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పేతురు తీసుకున్న నిర్ణయం ఏంటి? పేతురు గుర్తుపెట్టుకోండి, ఒక జాలరీ. పేతురు ప్రొఫెషనల్ స్విమ్మర్. ప్రొఫెషనల్ గా అదే నదిలో, అదే సముద్రంలో పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఈదుతూ, అక్కడే అన్ని చేసి, అక్కడే ఈదటం, లేకపోతే మునిగిపోతున్న పేతురు బయటికి రావటం పేతురు ఇది మ్యాటర్ కాదు. ఏమో నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నేను అడుగుతానేమో దేవుడిని, కానీ పేదరు అవసరం లేదు, ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగాడు. అసలు ఈదటం అనేది పేదరికి వినత పెట్టి విద్య. కానీ పేతురు తీసుకున్న నిర్ణయం ఏంటి? దేవుని మీద ఆధారపడటం, దేవుణ్ణి అడగటం. అడుగుతున్నాడు చూడండి. అడిగినప్పుడు పేతురు స్విమ్మింగ్ మొదలు పెట్టలా, ఈత కొట్ట మొదలు పెట్టలా, అడిగాడు, చేస్తానని చెప్పి చేసేది ఆగాడు. సెకండ్స్ చూడండి, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నీళ్ళలో మునగటం మొదలు పెట్టాడు, ఆ మునగక ముందే అడిగాడు, ఆ మునగటం పూర్తి కాకముందు రక్షించాడు. అంటే కొన్ని సెకండ్ల వ్యవధి నీ జీవితంలో నువ్వు నిర్ణయం తీసుకోవటం, అది పేతురు జీవితంలో కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే ఉంటుంది. నువ్వు నిర్ణయం తీసుకునే సమయం, నీ రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది. సాతాను నేను కొట్టాయన దగ్గరికి వచ్చింది, ఒక సమస్య దగ్గరికి వచ్చింది, అప్పుల సమస్య, అనారోగ్య సమస్య ఏదైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవడానికి రోజు టైం ఉండదు. ఏమో నిర్ణయం? నా సొంత కష్టమా, దేవుని ఆధారమా? రెండే మాటలు. సమస్య ఇదే, నీ దాకా వచ్చింది, నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? పేతురు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అయ్యా కాపాడు. సెకండ్ రియాక్షన్ టైం లేదండి. మునగటం అంటే కొన్ని సెకండ్లలో వెంటనే
ఆటోమేటిక్ అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. నువ్వు కంటి దగ్గరికి ఏదైనా వస్తే ఆటోమేటిక్ గా కనుమూస్తావు. అలాగే నీకు సమస్య వస్తే ఆటోమేటిక్ గట్టిగా నీ బలంగా ఈత్తావు. మరి పేతురు ఈత కొట్టే పేతురు, ఈత నేర్చుకున్న పేతురు, ఈత అన్ని వచ్చిన పేతురు అసంకల్పిత ప్రతీకార చర్యగా ఈతను మొదలు పెట్టలేదు, కానీ అదే అసంకల్పిత ప్రతీకార చర్యగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆలోచించండి. అంటే సమస్య రాగానే పేతురు హృదయం లోతుల్లో నాటబడింది ఏంటి? నాకు సమస్య రాగానే దేవుని మోకరించాలి. ఈత కొట్టాలి కాదు, ఈత వచ్చు పేతురికి, కానీ ఈత కొట్టాలి అనే దానికన్నా ఈ బలంగా నాటబడింది పేతురు హృదయంలో. నాకు ఏ సమస్య వచ్చినా, అది నాకు వచ్చిన సమస్య నేను తీర్చుకోగలను, అది ఏదైనా నాకు సమస్య వస్తే నేను మోకరించాలి. పేతురు హృదయంలో నాటబడింది. అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఏంటి? మనం ఊహించకుండా, మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా చేసే పని. ఆటోమేటిక్ గా నువ్వు కన్ను మూయటం ఆటోమేటిక్ గా చేస్తావు. నీ కన్ను గుడి దగ్గర ఏమైనా వస్తే ఆటోమేటిక్ కన్ను మూస్తావు. నువ్వు ముయ్యాలనుకుని ముయ్యవు, ప్లాన్ ప్రకారం ఆటోమేటిక్ జరిగేది. అదే విధంగా ఇక్కడ నీళ్ళలో పడంగానే నీ ఈత వస్తే ఆటోమేటిక్ ఈత కొట్టాలని ప్రయత్నిస్తావు నీ ప్రాణం రక్షించుకోవడం గురించి. కానీ పేతురికి తన సొంత కష్టం, తన సొంత టాలెంట్ కన్నా దేవుని మీద ఎంత ఆధారపడుతున్నాడు? ఆటోమేటిక్ గా దేవుని ప్రాణం చేస్తున్నాడు. అటువంటి నమ్మనుకుందా? పేతురు ఎంత నమ్మాడు? ఈత కొడితే రక్షించబడతాడు, ఈజీగా బడికి వచ్చేస్తాడు. అడగట్లా దేవుణ్ణి, అడగక్కర్లేదు ఏమి. కానీ ఏం చేస్తున్నాడు? నేను ఏం చేయను, నేను అసలు ఆటోమేటిక్ గా నేను ప్లాన్ చేయాల్సిందే, ఎందుకంటే నాకు సమస్య వచ్చింది కాబట్టి. అంటే నాకు సమస్య వచ్చి నేను ప్లాన్ చేస్తే దేవుడు సెకండ్ లో దేవుడు రియాక్ట్ అవుతాడని నమ్మకం పేతురుకు ఉంది. కాబట్టి పేతురు రక్షించబడ్డాడు, మనం రక్షించబడలేదు. ప్రతి ఒక్కరికి ఒక సమస్య రాగానే 2 ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమస్య రాగానే 2 ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఒకటి నీ కష్టంతో, 2 నమ్మకంతో. నువ్వు ఏ ద్వారాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు అది నీ చేతిలో ఉంది. నీ కష్టాన్ని ద్వారా ఎంచుకున్నావా, నువ్వు కష్టపడుతుండు ఎప్పుడు దేవుడిని సాయం చేయడు, ఎప్పుడు సాయం చేయలేడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న నీ కష్టం, నీ కష్టాన్ని ఎంచుకున్న తర్వాత ఆయన ఎలా సాయం చేస్తాడు? అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే సమస్య రాగానే నీ మొదటి సెకండ్లు, మొదటి రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ నువ్వు దేవుడు నాకు సాయం చేయని ద్వారా ఎంచుకుంటే కనుక ఆటోమేటిక్ గా పేతురికి ఏ విధంగా సెకండ్ లో సహాయం వచ్చిందో అలా రాగలదు నీకు. అంటే మనకు తెలియండి ఎలాగా, నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, లేకపోతే కనుక నీకు వార్త తెలిసింది, నీకు ఒక పెద్ద నష్టం వచ్చిందనో, ఒక ఉద్యోగం పోయిందనో, ఒక ఇబ్బంది వచ్చిందనో, నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఎవరు చెప్తున్నావు న్యూస్ ని? నీ భర్తగా, నీ భార్యకా, ఫోన్ చేసి తల్లిదండ్రులకా? ఫస్ట్ నువ్వు నీ కష్టాన్ని పంచుకునేది ఎవరితో? అదే కదా ఫస్ట్ రియాక్షన్. నీ కష్టాన్ని పంచుకునేది ఎవరితో పంచుకుంటావు? ఎవరు తీరుస్తారు నమ్మితే అంత పంచుకుంటావు కదా. ఆలోచించండి, ఎవరు నా ఈ కష్టాన్ని తీర్చగలరు నమ్ముతావో వాళ్ళతో పంచుకుంటావు నీ కష్టాన్ని. మరి ఎంతమంది నీకు ఒక కష్టం రాగానే వెంటనే మోకాలిస్తే ఎంతమంది? అయ్యా నన్ను కాపాడయ్యా అని పేతురు అన్నాడు. మన ఎంతమంది అంటాను? మునగొట్ట మొదలు పెట్టగానే అయ్యా నన్ను కాపాడయ్యా అన్నాడు పేతురు. అంటే దాంట్లో పేతురు చూడండి, అప్పుడే పేతురు తప్పు కూడా చేశాడు. పేతురు అన్నాడు, దేవుడు అంటున్నాడు ఏమని, నువ్వు ఎందుకు నమ్మలేదు అంటే, తప్పు చేసిన పేతురు, పాపం చేశాడు పేతురు, దేవుడు నమ్మక అయినా కానీ వెంటనే ఎదురుకి వెళ్ళాడు. తప్పు చేయడం, పాపం చేయడం అనేది ఇబ్బంది కాదు దేవునికి, కానీ దేవుని దగ్గర వెళ్ళకపోవటం ఇబ్బంది. కంటే కనుక దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఎలా కాపాడతాడు ఆయన? నువ్వు దేవుని దగ్గర రా, దేవుని దగ్గరికి నీ స్థితి అక్కర్లేదానికి, నీ పాపం, నీ జీవితం అక్కర్లేదానికి దేవుని సన్నిధికి వెళ్ళటం కావాలి. ఆయన దగ్గరగా ఉంటే కనుక ఆయన కాపాడగలడు. నువ్వు దూరం కూర్చుని ఎన్ని నీతులు వెలించినా ఏ ఉపయోగం లేదు. నీ తప్పు ఆయన ఎత్తి చూపించట్లేదు. పేతుడిని బయటికి లాగి చెప్తున్నాడు, ముంచేసి చెప్పట్లా, బయటికి లాగి చెప్తున్నాడు. నువ్వు ఎందుకు మునిగిపోయావో చెప్తున్నాడు. ఈ రేపొద్దున ఎందుకు ఏ విధంగా మునక్కుండా ఉండాలో చెప్తున్నాడు. కానీ నిన్ను ముంచేసి, నిన్ను ఏడిపించి నిన్ను బాధపెట్టేవాడు కాదు. నిన్ను ముంచేసి అప్పుడు నీకు నీతులు చెప్పేదేవుడు కాదు. రక్షించి కాపాడి బయట తీసుకొచ్చి అప్పుడు రెండోసారి మునక్కుండా ఉండాలని ఏం చేయాలో చెప్పే దేవుడు. ఆ దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? నీ సొంత కష్టాన్ని నమ్ముకుంటున్నావు, మరి ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? వేస్ట్. నీ సొంత కష్టాన్ని నమ్ముకుంటూ ప్లాన్ చేస్తే కనుక నా కష్టాన్ని దీవించయ్యా, నీ కష్టపడతాను, నా కష్టాన్ని చూడయ్యా, నీ కష్టాన్ని చూస్తాడు. కానీ నువ్వు ఏది ఎంచుకున్నావు కూడా చూస్తాడు. మొదట అని చూసేది నువ్వేం ఎంచుకుంటున్నావు. పేతురు మునగటం మొదలు పెట్టగానే ఫస్ట్ రియాక్షన్ నన్ను కాపాడు. మరి నువ్వు నీ చేతుల్లో సమస్య రావడం ఫస్ట్ ఇన్స్టెంట్ గా నువ్వేం చేస్తున్నావు? నీ తండ్రికి, నీ తల్లికి, లేకపోతే కనుక నిరుగు పొరుగు వారికి నీ కష్టాన్ని నమ్ముకుని ఒక అడుగు ముందు ప్రయత్నిస్తున్నావు. ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయితే అప్పుడు దగ్గరికి వస్తున్నావు. అయ్యా నన్ను కాపాడయ్యా, అన్ని ప్రయత్నం చేశాను, అన్ని ద్వారాలు మూసుకుపోయి, నువ్వు ఒక్కడవే దారయ్యా, నువ్వు కాపాడయ్యా అని అంటున్నాడు. సరే చూద్దాంలే అంటున్నాడు. నీకు ఎందుకు కాపాడాలి అంటున్నాడు. నువ్వు ఒక రీజన్ చెప్పగలవా?
నన్ను ఎందుకు కాపాడాలయ్యా అని ఒక మాట చెప్పగలవా? నేను పేరు చెప్పగలడు. ఎందుకంటే ఇక్కడ పేరు చెప్పగలడు, అయ్యా నాకు సమస్య రాగానే ఫస్ట్ నీ దగ్గరికి వచ్చినా ఎందుకు కాపాడవయ్యా అని అడగగలడు. పేతురు తప్పు చేసినా గానీ తప్పులు క్షమిస్తాను. ఎందుకంటే కనుక నాకు సమస్య రాగానే నేను మొట్టమొదట మొరపెట్టింది నీకే. ఎంతో నమ్మకంతో నేను ప్రయత్నించలేదు అసలు సమస్య బయటడానికి. ఎందుకు కాపాడవు? ధైర్యంగా అడగగలడు. గుళ్ళు వచ్చేసి అడగగలడు. నువ్వు అడగలవా? నువ్వు అంత నమ్మకంతో ప్లాన్ చేస్తే కనుక నీ పరిస్థితులు ఎందుకు మారవు? ఖచ్చితంగా 100% మారతే పరిస్థితులు. అసాధ్యాలు సుసాధ్యాలుగా మార్చగలడు. ఆశ్చర్యకాలు జరగాలని కోరుకుంటున్నావు. ఆశ్చర్యకరంగా నీ జీవితం మారాలని కోరుకుంటున్నావు. ఆశ్చర్యకరంగా నీ పరిస్థితులు మారాలని కోరుకుంటున్నావు. కానీ అటువంటి ఆశ్చర్యకరంగా నమ్మకం నీకుందా? ఆలోచించు. ఆశ్చర్యకారం జరగాలి అంటే మన జీవితంలో ఒక సమస్య ఆశ్చర్యకరంగా అంటే ఏంటి? ఆశ్చర్యకరం అంటే దాని అర్థం ఏంటి కనుక ఇల్లాజికల్. లాజిక్ లేదు. అప్పు సమస్య తీరింది, ఎలా తీరింది తెలియదు. అనారోగ్య సమస్య పోయింది, ఎలా పోయింది తెలియదు. లాజిక్ ఉండదు దాంట్లో. ఊహించలేని విధంగా ఒక సమస్య పోవటం కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆశ. నాకు తెలియకుండానే ఆశ్చర్యకరంగా నా జీవితం మారాలి. బాగుంది, ప్రతి ఒక్కరుగా కోరుకుండొచ్చు, చాలా బాగుంది. కానీ అంత ఆశ్చర్యకరంగా నువ్వు నమ్ముతున్నావా? ఆలోచించు. ఆశ్చర్యకరంగా అంటే పక్కోళ్ళు చూసినప్పుడు లేని సమస్య పోయిందే, అసలు అప్పుల సమస్య ఎలా తీర్చావు నువ్వు, ఎలా అనారోగ్యం పోయింది అని అందరూ ఆశ్చర్యపోవాలని కోరుకుంటున్నావు. మరి నీ నమ్మకాన్ని చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోగలరా? ఎలా నమ్మావు నువ్వు, నీ నమ్మకం సూపర్ అని అనగలరా ఎవరన్నా? నువ్వు ఏది ఇచ్చితే అదే కోస్తావు. నువ్వు అపనమ్మకంతో అలా తిరుగుతున్నప్పుడు దేవుడు అలా సహాయం చేస్తే కనుక నువ్వు అనుకుంటావు అదే కరెక్ట్ అనుకుంటావు కదండి. దేవుడితో గొడవ పడుతున్నావు, దేవుడు దూషిస్తున్నావు, బైబిల్ చింపేస్తున్నావు, మానేస్తున్నావు. అప్పుడు అనుకుంటావు దేవుడు నాకు సాయం చేయకపోతాడా అని. అప్పుడు చేస్తే అనుకుంటావు ఇదే కరెక్ట్. అంటే సంవత్సరం రాగానే దేవుడు సాయం చేస్తాడు అనమాట. ఎంతగా నేర్చుకుంది. ఎందుకు పిల్లల్ని ఖరాబు చేయొద్దంటాం చెప్పండి? ఎందుకు? పిల్లలు కొంచెం సంవత్సరం రాగానే ఏడుస్తారు. సమస్య కాదు, ఏమాసం ఏడుస్తారు. ఏడమంది ఇచ్చేస్తే ఏం చేస్తారు? నెక్స్ట్ టైం వాళ్ళకి అర్థమైంది, ఓహో ఏడిస్తే అమ్మిస్తారు అనమాట. అంతే కదా. పెద్దగా ఏడుస్తారు, గొక్కులు ఏడుస్తారు. అసలు కొంతమందికి అయితే కనుక ఇంకా తల నెలకుండా ఏడుస్తారు. నెలకుండా నొప్పి రాదాలకి నొప్పి వస్తుంది, కానీ నాకన్నా నొప్పి అమ్మకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ నెలకి బాగా కొట్టుకుంటాడు. అంతే కదా. కొట్టుకోరంటే కొట్టుకుంటాడా? సచ్చిన కూడా నెత్తాడు కాబట్టి కదా. అంటే ఏంటి? వాళ్ళకి అర్థమైంది ఏంటి? ఓహో నేను ఇలా ఏడిస్తే ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకి చెప్పాడు కదా, నువ్వు చర్చికి కాదు ఏడిస్తే ఇస్తాను, నన్ను తిరిగి ఇస్తాను. దేవుడికి సమస్య వచ్చి దూరం అయిపోతాం, కోపం వచ్చి రకరకాలుగా దూరం అవుతాం. గుర్తుపెట్టుకు దూరం అయితే సాయం ఎట్టిపోతూ చేద్దామనుకున్నా కానీ చెయ్యలేడు. ఎందుకంటే కనుక నువ్వు ఒకసారి చేస్తే ప్రతిసారి అదే చేస్తావు కాబట్టి, దాంతో ఇప్పుడు అందరూ చెప్తావు కాబట్టి ఆయన హెచ్చు ఎందుకు వెళ్తున్నారా? నీకు సమస్య వస్తే దేవుడు తిట్టు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు, పరిగెట్టుకు వచ్చేస్తాడు. ఎందుకు చేయడు కదా. అంటే మనం చేయవలసింది ఏంటి? నువ్వు చేయవలసింది ఖచ్చితంగా 100% చేస్తాడు. ఆయన చేయకపోవటం అనేది అవకాశం లేదు. సృష్టించబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ఈ పని చేయలేడు అనేది ఎక్కడా లేదు. ఖచ్చితంగా చేయగలడు. కానీ ఆయన చేయాలంటే కనుక నువ్వు నమ్మకంతో ప్రాణం చేయి. నీకు ఒక సమస్య రాగానే ఫస్ట్ ఆప్షన్ దేవుడై ఉండాలి. పేతురు చేసినదే సెకండ్ల వ్యవధి, ఇంకా టైం లేదు. ఆయన ఇది చేద్దామా అది చేద్దామా అని అడుగుదాం ఏ టైం లేదు. ఒకటే కాల్, ఒకటే చేయగలడు, ఒకటే అవకాశం ఉంది. అది ఏ బటన్ నొక్కుతున్నావు? నా కష్టం, నా తండ్రి, నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, లేకపోతే దేవుడు. ఒకటే ఆప్షన్. నీ దగ్గర 5-6 బటన్స్ ఉన్నాయి. ఏ బటన్ నొక్కుతున్నావు? ఒకటే బటన్. 2 బటన్ నొక్కడానికి టైమే లేదు, అవకాశం లేదు. ఏ బటన్ నొక్కుతున్నావు? ఈ రోజు ఆలోచించుకో. నీకు సమస్య రాగానే ఫస్ట్ నీ చెయ్యి ఏ బటన్ మీద వెళ్తుందో. పేతురు మాత్రం ఆటోమేటిక్ గా తప్పు చేసిన పేతురే, పడిపోయిన పేతురే, నమ్మలేని పేతురే, భయపడే పేతురే, కానీ ఆటోమేటిక్ గా దేవుడు అనే బటన్ నొక్కాడు. వెంటనే అయ్యాను రక్షించు. అత్యంత చిన్న ప్రార్థన. అంతకన్నా ఆ 2 మాటల కన్నా ఎక్కువ మాడే టైం కూడా లేదు. మునుగుపోవడం మొదలు పెట్టగానే అయ్యాను రక్షించు చెప్పేగెత్తాడు. తక్కలాగేసాడు దేవుడి పైకి. అంటే దేవుడు నీ పక్కన ఉంటేనే లాగడండి. ఎప్పుడు నీ పక్కన ఉంటాడు అనుకోండి. పేతురు గారు పక్కనే ఉన్నాడు కాబట్టి లాగేసి అనుకోకండి. ఎప్పుడు నీ పక్కన ఉన్నాడు, ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు సినిమాలో కూర్చున్నావు, నీ పక్కన ఉన్నాడు. నువ్వు బార్లో కూర్చుని నీ పక్కన ఉన్నాడు. నీ పక్క వాళ్ళతో కబుర్లు రోజులు కబుర్లు చూస్తావు, అప్పుడు నీ పక్కన ఉన్నాడు. నువ్వు వ్యాపారం చేసి నీ పక్కన ఉన్నాడు. ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నా కానీ నీ దేవుడు నీతో ఉన్నాడు. ఎప్పుడు అడిగితే అప్పుడు నీకు సాయం చేస్తాడు. ఎప్పుడు ఆయన తను తిరిగితే అప్పుడు పైకి లాగుతాడు. అడగకపోతే ఆయన ఏమీ చేయలేడు. ఎప్పుడు ఆయన నమ్మి, ఎప్పుడు ఆయన తిరిగి నువ్వు మోకాళ్ళు వేస్తే
ఎక్కడున్నాడు ఆయన? నీ పక్కన ఉన్నాడు. నీకు సమస్యకు పరిష్కారానికి మధ్య దూరం కేవలం 2.5 అడుగులు మాత్రమే. అంటే నువ్వు మోకరించడం అనేది 2.5 feet తగ్గటం. నువ్వు 2.5 అడుగులు తగ్గు, దేవునితో ఉన్నాడు. మోకరించి దేవునితో ఉన్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నువ్వు హెచ్చించుకుని దేవుని సాయం చేయాలంటే కనుక, నాకెందుకు చేయడం ఇంత భక్తి చేస్తానంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయడైనా మోకరించి 2.5 అడుగులు మాత్రమే నీకు నీ సమస్యకు పరిష్కారానికి అంతే డిఫరెన్స్ ఉంది. లోకం మొత్తం తిరుగుతున్నావు కానీ ఆ 2.5 అడుగులు మాత్రం దిగలేకపోతున్నావు. కేవలం 2.5 అడుగులు దేవునితో నీ ప్రయాణం. అంతకన్నా ఎక్కువ ప్రయాణం లేదు. రోజులు సంవత్సరాలు నువ్వు ప్రాంతీయ సంవత్సరం లేదు. కేవలం 2.5 అడుగులు మాత్రమే దేవునికి నీకు ప్రయాణం. ఆయన ఖచ్చితంగా విడుదలని నీ మీద కుమ్మరిస్తాడు. కానీ నువ్వు అంతే చేయలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. పూర్తి నమ్మకంతో నాకు ఈ సమస్య ఎందుకు పోదు అనే పట్టుదలతో ఖచ్చితంగా సమస్య పోయిందని నమ్మి నా దేవుడికి చెప్పిన తర్వాత ఆయన ఎందుకు చేయలేడు? నేను చెప్తుంది ఎవరితో ఆలోచించి, ఒక సమస్య గురించి ఒక ఎమ్మెల్యేతోనో ఒక మినిస్టర్తో చెప్పావు, ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తానన్నాడు. నువ్వు గురించి ఆలోచిస్తావు ఈ సమస్య గురించి అయిపోయింది అనుకుంటావు. ఎందుకంటే అంత పెద్ద చేస్తాను వాగ్దానం చేసినప్పుడు ఇంకేమైనా సమస్య అనుకుంటావు. మరి నీ దేవుడిని వాగ్దానం చేస్తున్నాడే, 30,000 వాగ్దానాలతో పరిశుద్ధంగా నింపాడే, మరి ఆయన నమ్మలేకపోతున్నావు. ఆయన ఆడి తప్ప నేను నరుడు కాదు. ఒకసారి మాట ఇచ్చానంటే కనుక అది ఖచ్చితంగా చేసి తీరతా అంటున్నాడు ఆయన. ఆయన అంత ఖచ్చితంగా అంత బలంగా చెప్పినా కానీ ఆయన మాటని ఈరోజు నమ్మలేకపోతున్నావు. నువ్వు అపనమ్మకంతో ఆయన నీకు ఇచ్చే దీవెనలో కోల్పోతున్నావు. స్వస్థం చేసేందుకు నడుస్తున్న దేవునితో, కానీ అపనమ్మకంతో కూడిన ప్రార్థన ఖచ్చితంగా 100% ఆయన నాకు సాయం చేస్తాడు కాబట్టి నేను ఆయనకి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి దాన్ని మర్చిపోతాను. నేను ఆయన చేసేసాడు నమ్ముతాను. నేను అటువంటి నమ్మకం మనకున్నట్లయితే కనుక ఆయన ఈ రోజు మనకి ఆయన విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన అత్యంత ముఖ్యమైనటువంటి ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన గురించి, దేవునితో మాట్లాడటం గురించి నువ్వు మోకరించేటప్పుడు ఒక్కడ గుర్తుపెట్టిన మోకరించు. నేను ఇప్పుడు సర్వశక్తిమంతుడితో మాట్లాడుతున్నాను. ఆ ఫీలింగ్ అనుకుందా? సర్వశక్తిమంతుడితో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తాం, ఎంత జాగ్రత్తగా. చూడండి, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాలి, అవకాశం దొరికింది, అపాయింట్మెంట్ దొరికింది. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడటం ఏంటి రాసుకుని ప్రిపేర్ అయ్యి 10 మంది అడిగి ఎలా మాట్లాడాలి కనుక్కొని అలా వెళ్తాం కదా. ఇష్టానుసారిగా సరదా కబుర్లు చెప్తాం ఎమ్మెల్యేతో కదా. మరి సర్వసృష్టికర్తతో మాట్లాడుతాం, ఎలా మాట్లాడాలి? నువ్వు ఏదో ఇచ్చాపాటిగా సరదా కాదండి. ఖచ్చితంగా నువ్వు ఆయన చేస్తాడని నమ్మి సర్వసృష్టికర్తతోనే మాట్లాడతాను నమ్ము. మోకరించడం అంటే ప్రార్థన అంటే ఏదో కాదు. సర్వసృష్టికర్తతోనే మాట్లాడుతాను, నా ప్రతి ఒక్క అవసరత తీర్చగల శక్తిమంతులతో మాట్లాడతాను. తీర్చి తీరుతాడు ఆయన. నమ్మకంతో మోకరించి లెగిసేటప్పుడు నమ్ము, నా సృష్టికర్తకి నా తండ్రికి మొత్తం చెప్పాను, ఆయన మొత్తం తీసేశాడని నమ్ము. ఎందుకు జరగదు? అది జరిగి తీరుతుంది. కానీ మనం అపనమ్మకంతో మనం ఆయన యొక్క దీవెని పోగొట్టుకుంటున్నాము. పేతురు పొందుకున్నాడు, చాలా ఈజీగా పొందుకున్నాడు. సెకండ్లో పొందుకున్నాడు ప్రతిఫలాన్ని, సెకండ్లో రెస్పాన్స్ పొందుకున్నాడు, సెకండ్లో జవాబు పొందుకున్నాడు. మరి మనకి ఎందుకు సాయం చేయడు? మనకు కూడా సెకండ్లో మన ప్రార్థన ముగించక మునిపే మన సమాధానం వచ్చేస్తుంది. సెకండ్లో సాయం చేయగలడు. కానీ పేతురు చూపించినంత నమ్మకం చూపిస్తే కనుక పేతురుకు దేవుడు చేసినంతగా చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడంట. ఆయన పనిలో, ఆయన మాటల్లో, ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికల్లో ఏ మార్పు ఉండదు. పేతురు కాబట్టి చేశాను, నీ కాబట్టి చేయను లేదండి. ప్రతి ఒక్కరూ ఆయనకి కులంతో, మతంతో, దేశంతో, ప్రాంతంతో, ఎవరితో, ఆడ మగ ఏ వ్యత్యాసం లేదు. కొత్తోళ్ళు, పాతోళ్ళు, పాస్టర్ ఏ వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఒకేలాగా సాయం చేస్తాడు ఆయన. ఆయన చేసే విధానం ఎంత నమ్ముతున్నావు అంత సాయం చేస్తాడు. నువ్వు నమ్మకం లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఏం చేసినా గానీ ఏ ఉపయోగం లేదు. చేద్దాం, ప్రార్థన ప్రయత్నిద్దాం, ఆయనకు దీవెనని, ఆయన కుమ్మరింపును పొందడం ప్రయత్నిద్దాం. దేవుడి నుంచి పైన స్మరించుకున్నాము. తండ్రి, దేవా ఈరోజు తండ్రి నీ సరిగ్గా పొందుకోవాలని ప్రయత్నిస్తున్నాం దేవా. ఇంకా దేవా సగం మంది కూడా రాలేకపోతున్నారు తండ్రి. ఇంకా భయం తండ్రి, ఇంకా అపనమ్మకం తండ్రి. నువ్వు చేయలేవేమో అని భయం తండ్రి. నువ్వు వైరస్ నుంచి నువ్వు కాపాడలేవేమో అని అపనమ్మకం తండ్రి. దేవా అపనమ్మకం నుంచి తండ్రి సగం మంది అయినా బయటకు వచ్చారు తండ్రి. ఇంకా అనేక మంది రావాలి తండ్రి. అపనమ్మకం, భయం దేవా నువ్వు చేయలేమని ఆ అపనమ్మకం నుంచి తండ్రి ఈరోజు దేవా నేను తండ్రి ఈ నెలకి తండ్రి ఇంకా ఆ భయాలన్నింటినీ ఫుల్ స్టాప్ పెట్టి తండ్రి మీతో తిరిగి అంటుకట్టబడి తండ్రి, మీతో తిరిగి తండ్రి ప్రార్థనతో అనుసంధానమై తండ్రి, స్వార్థతో తండ్రి మీ పని చేస్తూ దేవా, మీ పని చేసి తండ్రి మీ దీవులు మేము పొందుకోగలిగే విధంగా సాయం చేయవలసిన తండ్రి దేవా.
ప్రార్థనల కార్యక్రమాలు పాల్గొపోతున్న ప్రతి మీకు శరీరంలో తండ్రి మీకు రక్తంలో మీ చేపట్టిన ప్రతి పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరు తండ్రి పూర్ణ యోగ్యతతో తండ్రి దేవా మీ అందరం దేవా మీకు శరీరంలో మీ రక్తంలో దేవా మీ పాలు పంచుకునే విధంగా సాయం చేయవలసిందిగా యేసు రక్తం ఇచ్చి మీ రక్తం సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. నిబంధన నిలుపును యేసు రక్తము. నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. రోగములను బాపును యేసు రక్తము. రోగములను బాపును యేసు రక్తము. దురాత్మలను పారద్రోలును యేసు రక్తము. దురాత్మలను పారద్రోలును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. శక్తి బలము నీచును యేసు రక్తము. శక్తి బలము నీచును యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు తీసుకుంటే మా గ్లాస్ తక్కువ. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సంధి చేసి చేర్చును
యేసు రక్తము సమాధాన పరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అందరికి అందింది కదా ఎవరికి అందరితో చూసుకుని ఒకసారి కొంచెం అడిగేట్ అయింది కదా అందరికి అదేదో చూసుకోండి యేసు రక్తము చూసుకున్నాం బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా దివ్య రాలేదని
వచ్చావయ్యా కష్టాన్ని తీసేటి నష్టాన్ని పూచేటి నా కోసం వచ్చావయ్యా శాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని పూడ్చేటి నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నెలకి రాలేనని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన యేసయ్యా మరువాడయ్యా మెచ్చువా మమ్మల్ని మరువని దేవుడు నిన్ను విడిచిన యేసయ్యా విడువాడయ్యా తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన యేసయ్యా మరువాడయ్యా స్నేహితులు మరచిన బంధువులు మరచిన యేసయ్యా విడువాడయ్యా చేపట్టి నడుపునయ్యా శిఖరముపై నిలుపునయ్యా చేపట్టి నడుపునయ్యా శిఖరముపై నిలుపునయ్యా నా సర్వం యేసయ్యా నా సర్వం నా ప్రాణమైన నా సర్వమైన నా జీవమైన అందరూ సంతోషం నా గానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా బంగారం అడగాలేదు వజ్రాలు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగాలేదు అంతస్తు అడగాలేదు నా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు ఆయన వజ్రాలు అడగలేదు ఆయన నీ ధనాన్ని కొనట్లేదు కానీ నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఈ రోజున అందరూ కలిసి హృదయపూర్వకంగా పాడదాం అడగలేదు నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నేను వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నేను వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా గానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం నా జీవం నీవే ప్రభువా నా జీవితం నీవే నాయనా నా గానం యేసయ్యా తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన యేసయ్యా మరువాడే ఆమేన్ స్నేహితులు మరచిన బంధువులు మరచిన యేసయ్యా విడువాడయ్యా తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన యేసయ్యా